నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి సాదర స్వాగతం. పరమశివుడు అనంత తేజోమయ రూపుడు. బ్రహ్మ విష్ణువులకే ఆద్యంతాలు కనుగొనలేని అనంత జ్యోతిర్లింగ స్వరూపుడు. భరతఖండంబు నలుచెరగుల 12 జ్యోతిర్లింగాలుగా ఆవిర్భవించిన ఆ ఆది భిక్షువు అందరి కోర్కెలు ఈడేర్చే భోళాశంకరుడిగా, భీమశంకరుడిగా, 6వ జ్యోతిర్లింగంగా మహారాష్ట్ర అభయారణ్యాన సహ్యాద్రి పర్వతంపై వెలసిన జాతీయ తీర్థస్థలం శ్రీ భీమశంకర జ్యోతిర్లింగ క్షేత్రం. శివునికిష్టమైన కార్తీక మాసాన జ్యోతిర్లింగ దర్శనం మరెంతో పావనం. నేటి తీర్థయాత్రలో ఆ దివ్యక్షేత్రాన్ని సందర్శించుకుందాం. లోక కళ్యాణార్థమై చేసిన త్రిపురాసురవధ వృత్తాంతంతో సాంబశివుడు సహ్యాద్రి పర్వత శ్రేణులపై స్వయంభువుడై వెలసిన మహాద్భుత ధామం ఈ భీమశంకర జ్యోతిర్లింగ క్షేత్రం. ఆ క్షేత్రానికి పైనం ఆ భవుని దేవాలయ సందర్శనం జీవితమంతా మరపురాని జ్ఞాపకం. సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళే ఓంకారే మమలేశ్వరం పరళ్యాం వైద్యనాథం చ ఢాకిన్యాం భీమశంకరం సేతుబంధే తు రామేశ్వరం నాగేశ్వరం దారుకావనే వారణ్యాస్యాతు విశ్వేశ్వరం త్రయంబకం గౌతమీతటే హిమాలయే తు కేదారం ఘృష్ణేశ్వరం చ శివాలయే. 12 జ్యోతిర్లింగాల శ్లోకంలోని 6వ జ్యోతిర్లింగమే ఈ ఢాకిన్యాం భీమశంకరం. శ్రీ భీమశంకర జ్యోతిర్లింగ క్షేత్రం మహారాష్ట్రలోని పూణే జిల్లా ఖేడ్ తాలూకాలో విరాజిల్లుతోంది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ పర్యాటక తీర్థస్థలికి భారతదేశం నలుమూలల నుంచి ముంబైకి లేదా పూణే వరకు రైలు, రోడ్డు మార్గాలున్నాయి. అక్కడి నుంచి బస్సులు లేదా వివిధ వాహనాల ద్వారా ఘోడేగావ్ మీదుగా అభయారణ్యం ఉన్న సహ్యాద్రి పర్వత పాదానికి భక్తులు చేరుకుంటారు. అరేబియా సముద్ర మట్టం నుండి 4000 అడుగుల ఎత్తున ఉన్న శ్రీక్షేత్ర భీమశంకరానికి ఘాట్ రోడ్ యాత్ర అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతినే భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతినే భీమాట్టహాసవక్త్రాయ కపర్దిస్థాణవే నమః. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. ఎందరో శివభక్తులు మహారాష్ట్రీయులే కాక దేశం నలుమూలల నుంచి పర్యాటకులై ఇక్కడికి వస్తారు. మహాదేవా, బహుతీరాల నుండి శ్రమ కోర్చి వచ్చాము తండ్రి. జన్మజన్మలకు సరిపడ నీ దర్శన భాగ్యమొసంగుమా శంకరా అని మనసారా కోరుకుంటారు. ఆలయ పరిసరాల్లో ఉన్న పలు జలకుండాలలో పావనమై సర్వతీర్థకుండం వద్దనున్న గణపతిని
తమ యాత్రకు విఘ్నం రాకుండా చూసినట్లే దర్శన భాగ్యాన్ని కూడా కల్పించు తండ్రి అని వేడుకుంటారు. సకల జీవకోటికి ప్రాణనాథుడైన లయకారుని క్షేత్రం ఎటు చూసినా అంతా శివమయంగా గోచరిస్తుంది. ఆలయ విమాన గోపురం సమున్నతంగా నిలబడ్డ బహుముఖ రుద్రాక్ష కాయలా అనిపిస్తుంది. ఆ గోపురంపై ప్రాచీన శిల్పకళతో అలరారే పలు దేవతామూర్తులుంటాయి. గర్భగృహానికి సరిగ్గా వెనుక భాగాన గోపుర శిఖరంపై కాలభైరవుని విగ్రహ రూపం, మరోచోట రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయుని ప్రతిమ ఉంటాయి. గోపుర శిఖర భాగాన వేలాడే చిరుగంటలు శివశివ శివశివ అన్నట్లు మ్రోగుతుంటాయి. రెపరెపలాడే ధ్వజాలు మహాదేవుని దివ్య ప్రభను చాటుతుంటాయి. ప్రవేశద్వారానికి అటువైపు తిరిగి ఉన్న ప్రధానాలయానికి ముందు భాగాన ఓ పురాతన దీపస్తంభం ఆ ఆలయ పురావైభవానికి నిదర్శనంలా ఉంటుంది. గర్భాలయానికి అభిముఖంగా విలక్షణమైన 2 నందులు ఒకే వేదికపై దర్శనమిస్తాయి. గర్భాలయానికి ఎదురుగా శనైశ్చరుని రాతి మంటపం ఉంటుంది. కాకి వాహనంపై ఆశీర్వచన హస్తముద్ర భంగిమలో ఉన్న శనైశ్వరుణ్ణి వేడుకుంటే సకల దోషాలు పోయి శని అనుగ్రహం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ శనిదేవుని మందిరం ముందు 2 రాతి స్తంభాలకు క్రీస్తు శకం 1729లో ప్రతిష్ఠించిన అతిపెద్ద ఘంట, దానికి ఇరువైపులా ఓంకార బీజాక్షరాలు ఉంటాయి. శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నాగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం విరుచి విష్ణుంద్రసుపూజితాభ్యాం విభూతి పాటీరవిలేపనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. అనఘం జనకం జగతాం ప్రథమం వరదం కరశూలధరం సులభం కరుణాంబునిధిం కలుషాపహరం. ఈ మంటప మధ్యంలో శైవ మందిరంలో వైష్ణవావతారుని వాహనమైన కూర్మం ఉండడం, భక్తుల పూజలందుకోవడం ఓ అపురూప విలక్షణ దృశ్యం. దాని ముందు పరమశివుని నమ్మిన బంటు నంది చూడచక్కని రీతిలో పురాతన శిల్పశైలిలో గోచరిస్తుంది. శివుడాజ్ఞ అయినదేమో లేచి నిలబడబోతున్న భంగిమలో ఆ నంది కొలువై ఉంటాడు. ఆవరణమంతా భక్తజనుల హర హర మహాదేవ శంభో శంకర నినాదాలతో ప్రతిధ్వనిస్తుంటుంది. ముఖమంటపం ఎడమవైపున గణపతి విగ్రహం, కుడివైపున క్షేత్రపాలకుడైన కాలభైరవుని ప్రతిమలు ఉంటాయి. దేవతల మునుల కోరిక మేరకు త్రిపురాసురుడనే రాక్షసుణ్ణి వధించిన
పరమశివుని దేహం నుంచి స్రవించిన స్వేదం భీమానదిగా రూపొందిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆ నది చెంతనే కొలువుదీరమని ఆ దేవతల ప్రార్థనను అనుసరించి భీమశంకరుడిగా ఇక్కడ కొలువయ్యాడని స్థల పురాణం చెబుతోంది. ఆ పార్వతీ హృదయేశ్వరుడు ఇక్కడి సహ్యాద్రి పర్వతంపై పరమ సుందరంగా కొలువుదీరిన పరమేశ్వరుని జ్యోతిర్లింగ దర్శనం అనుగ్రహించే గర్భాలయం ఓ నిరంతర కోలాహల జనసంద్ర గంగా ప్రవాహం. 12 జ్యోతిర్లింగ రూపుడై ఆవిర్భవించిన ఆ శివుని విలక్షణ అర్ధనారీశ్వర శివలింగ దర్శనం జన్మ జన్మల పుణ్యఫలం. నమః శివాయ నమః శివాయ. పాలలోచనుడు ఫణిభూషణుడు అయిన పరమశివుణ్ణి ఇక్కడ అర్ధనారీశ్వర నటేశ్వరుడు అంటారు. లింగభాగంలో సగం పార్వతిగా సగం శివుడిగా భక్తులు భావిస్తారు. భీమనది ఎవరి వల్ల ఆవిర్భవించిందో తిరిగి వారినే అభిషేకించే అపురూప సన్నివేశమిది. భీమగంగతో భీమశంకరుడికి అభిషేకించి విభూతి గంధ చందనాది కుంకుమ లేపనాలతో మరింత సుందరాకారుడిగా తీర్చిదిద్దుతారు. ఆది దంపతులిరువురికి ఇష్టమైన రకరకాల పూలతో రుద్రాక్ష హారాలతో అలంకరించి ఆ లింగంపై రజతలింగ రూప కవచాన్ని అమర్చుతారు. చివరగా వెండిరేకుతో రూపొందించిన చంద్రశేఖరుడి చతుర్ముఖ స్వరూపాన్ని దానికి ఛత్రంగా నాగఫణీంద్రుణ్ణి అలంకరించగానే ఓ అద్భుత శోభ గర్భాలయమంతా అలుముకుంటుంది. ఇక ఆ తరువాత ఆ గర్భాలయం సాక్షాత్తు కైలాసమా అని అనిపించేలా నిత్య పూజోత్సవాలు మొదలవుతాయి. శంఖనాదాలతో ఢమరుక శబ్దలయలతో ఇచ్చే హారతి, చేసే నీరాజన సేవ భక్తులను మిన్నంటిన శివభక్తితో పరవశింపచేస్తుంది. గర్భాలయంలో శివలింగానికి వెనుక వైపున రజత మంటపంలో కొలువై ఉన్న పార్వతీ అమ్మవారు తన స్వామికి జరిగే సకల అర్చనా వైభవాలను ప్రత్యక్షంగా చూసేందుకే ఉన్నారా అనిపిస్తుంది. పట్టు పీతాంబరాలతో నయన మనోహరంగా ఆ యమ్మ దర్శనమిచ్చి భక్తులను సంతుష్టులను చేస్తుంది. शिवलिंग का दर्शन होता है। शिवलिंग का 2 भाग है यहाँ पे। ये अर्धनारायण नटेश्वर का भाग है, आधा भाग पार्वती माता का है, आधा भाग शिव जी का है। ये अर्धनारायण नटेश्वर रूप लेके त्रिपुरासुर का भीम स्वरूप में वध किया है शिव जी ने, इसलिए इसको भीमाशंकर नाम पड़ा है। ये यहाँ से भीमा नदी स्टार्ट होता है। 24 आवर्स यहाँ पे वाटर दिखता है आपने को। ये पानी वहाँ पे कुंड में जाता है, वहीं से भीमा नदी यहाँ से स्टार्ट होता है। नमामीशमीशान निर्वाण रूपम विभुं व्यापकं ब्रह्म वेद स्वरूपम अजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकारमाकाशवासं भजेऽहं। नमामीशमीशान निर्वाण रूपम विभुं व्यापकं ब्रह्म वेद स्वरूपम। निराकारमोङ्कारमूलं तुरीयं गिराज्ञानगोतीतमीशं गिरीशं कराळं महाकालकालं कृपालं गुणागार संसारसारं नतोऽहम्। तुषाराद्रिसङ्काश गौरं गभीरं मनोभूतकोटिप्रभासी शरीरं स्फुरन्मौलिकल्लोलिनी चारुगंगा रसत्फालबालेन्दु कंठे भुजंगा। चलत्कुण्डलं शुभ्रनेत्रं विशालं प्रसन्नाननं नीलकण्ठं दयालं मृगाधीश चर्माम्बरं मुण्डमालं प्रियं शङ्करं सर्वनाथं भजामि।
प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशम् अखण्डं भजे भानुकोटिप्रकाशम्। ప్రకృతినే తన అంబరంగా ధరించినవాడు శంకరుడు. నెత్తిన నెలవంక, జుట్టులో గంగాజలం, మెడలో నాగుపాములు, నడుమకు కరిచర్మం ధరించి విశ్వాన్నే వస్త్రంగా చేసుకున్నవాడు ఈ విశ్వేశ్వరుడు. అంతటి విశ్వంకరుడి నెలవు అందరి దేవదేవుళ్లకు నివాస స్థలమే కదా. అందుకే ఈ భీమశంకర క్షేత్రాన వివిధ మందిరాల్లో దేవీ దేవతలు యాత్రికులకు దర్శనమిస్తారు. పరమ శివభక్తుడైన శ్రీ శివ గోరక్షనాథ్జీ తపమాచరించిన ప్రదేశంలో ఆయన మందిరం ఒకటుంటుంది. గోరక్షనాథ్ జ్వలింపజేసిన ధుని నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. ఆయన 15వ తరం వారసులు ఆ ధునిని, మందిరాన్ని నేటికి సంరక్షించుకుంటూ వస్తున్నారు. ప్రధానాలయానికి కుడివైపున శ్రీరామ మందిరానికి కూడా యాత్రికులు వెళ్లి గర్భాలయంలో ఉన్న సీతారామ లక్ష్మణులకు ప్రణమిల్లుతారు. ఈ ఆలయంలోనే ప్రతిష్ఠితులైన గణపతి, సాయిబాబాలకు నమస్కరించుకుంటారు. ఆ తరువాత అదే మందిరంలో కొలువై ఉన్న దుర్గామాతను, రాధాకృష్ణులను దర్శించుకొని తమ కోర్కెలను ఈడేర్చమని కోరుకుంటారు. ఆ మందిరం పక్కనే ఉన్న దత్త మందిరానికి వెళ్లి స్థానక భంగిమలో కనిపించే శ్రీ దత్తాత్రేయుణ్ణి దర్శించుకుంటారు. ఈ జ్యోతిర్లింగ సమీపానే ఉన్న మరో మందిరంలో కమల్జామాత కొలువుదీరి ఉంటుంది. ఈ మాత పార్వతీ అంశావతారిణిగా భక్తులు భావించి భక్తి శ్రద్ధలతో పూజాధికాలు నిర్వర్తిస్తారు. దుర్గమమైన అటవీ ప్రాంతంలో కొండల మధ్యన ఉన్న భీమనది ఉద్భవస్థలిని కూడా తీర్థయాత్రికులు దర్శించుకుని సంతృప్తులవుతుంటారు. పరమపావనమైన శ్రీక్షేత్ర భీమశంకర దర్శనం జన్మజన్మల సుకృతం. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ. హరహర శంభో శంకర అని సామాన్యులు వేడుకున్నా, నమః పార్వతీపతయే నమః అని మాన్యులు ప్రస్తుతించిన ఆ మహాదేవుడు అందర్నీ ఒకేలా కాపాడతాడు. భీమనదిలా ప్రవహించిన ఆ నిటలాక్షుడి స్వేద బిందువులు మనపై కురియాలని వేడుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం నమః శివాయ.